దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 16వ తేదీ అనుదిన ధ్యానం కొరకు నేటి దినాన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ధ్యానం చేద్దాం. పౌలు గారు, నేను అతిశయంగా చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమి లేదని సంఘం గురించి కానీ తన వ్యక్తిగతమైన జీవితం గురించి కానీ మాట్లాడుతున్నారు. తన బలహీనతల గురించి అతిశయంగా చెప్పుకోవడం కూడా పౌలుకి ఇష్టం లేదు. కానీ కొన్నిసార్లు చెప్పుకోవడానికి తప్పదు. అందుకే 11, 19 వచనాల్లో ఆ విషయాలు చెబుతూ, మీ విషయమై మీకు సమాధానమును చెప్పుకొంటున్నామని మీరు తలస్తున్నారు కదా. దేవుని ఎదుటే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటున్నాడు ఆయన. నేను వివేకినైతిని, మీరే నన్ను బలవంతంగా చేశారు అంటూ తన యొక్క అతిశయమేంటో దానిని ప్రస్తావన తెస్తున్నారు. ఎందుకు ప్రయోజనం లేదంటున్నాడు అంటే, తనకు కలిగిన దర్శనాలు కానీ ప్రత్యక్షతలు కానీ చెప్పుకోవడం తనకి వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం లేదు. అది వారికి ఏమి సహాయం కూడా చేయదు. అయితే కొరింథీలో ఉన్న అబద్ధ బోధకులు అలాంటి వాటిని గురించి అతిశయంగా చెప్పుకుంటే, ఈ విషయంలో కూడా తను ఏమాత్రం వారికి తీసిపోనని చెప్పడంలో పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. పౌలు గారు కలిగినటువంటి ప్రత్యక్షత దర్శనాలు కొరింథీ సంఘంలో కొద్దిమంది అబద్ధ బోధకులు తయారవి వారు కలిగిన దర్శనాల గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఏదో ప్రత్యేకమైన వారు అని, మాకు దర్శనాలు కలుగుతాయి, మేము ప్రవచనాలు చెప్తాం అని వారి యొక్క అబద్ధాలను ప్రసారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నేటి దినాల్లో కూడా చాలా మంది పెరిగిపోయారు. ఏవో చెప్తున్నారు, ప్రవచనాలు అంటున్నారు, ప్రవచనం బలుగుతున్నాను నేను అని చెప్పడం మొదలెడుతున్నారు. ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు. నీలో ఏదో ఉంది అంటున్నారు. నీలో ఏముంటది, నాలో ఏముంటది, ఇలాగున రకరకాల విషయాలు ఇవన్నీ మాట్లాడితే చెప్పడానికి చిరాగ్గా ఉంది. కొద్దిమంది ఈ మధ్యకాలంలో మరింత విస్తృతంగా ఉన్నారు. ఇప్పుడు ఉండడం కాదు, ఆది కాలపు సంఘంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారట. అందుకనే వారు చెప్తున్న దర్శనాల గురించి కానీ కళల గురించి కానీ వాళ్ళకి ఏదో ప్రత్యక్షతలు కలుగుతున్నాయని చెప్పడం కానీ జరుగుతుంటే, పౌలు గారు ఏమంటున్నారంటే, ఇవన్నీ నాకు కలగలేదా, నాకు తెలీదా, నేరుగా యేసు ప్రభు వారే నాతో మాట్లాడారు కదా. నేను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే దర్శనంలో లేకపోతే కలలో దేవుడు నాతో మాట్లాడలేదా? ఇవన్నీ కూడా జనాలు ఇలాగ వక్రీకరించి సంఘంలో మేము దర్శనాలు చూస్తాం, మీ పాస్టర్ గారికి దర్శనాలు ఉండవు, ప్రత్యక్షతలు ఉండవు, దేవుడు మాట్లాడు, ఏం చెప్పరు, మాకు చెప్తారు అని చెప్పి గలిబిలు చేస్తున్నారట. ఇలాంటి విషయాలు విన్నప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు దర్శనం రావాలా, ఏదైనా ప్రత్యక్షత కలగాల, దేవుడు మాట్లాడాడని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించాలా. మరి దేవుడు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతాడు? ఒకరు మాట్లాడుతుంటే సరిచేయబడుతున్నారు, ఒకరు మాట్లాడుతుంటే ప్రోత్సహించబడుతున్నారు, ఒకరు మాట్లాడుతుంటే స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి. మరి ఇది దేవుడు చేస్తున్న కార్యం కాదా? మరలా ఇంకా ఏదో కావాలి, నాకు ఏదో జరగాలి అనుకొని ఆరాటపడుతున్న పరిస్థితులు నేటి దినాల్లో ఉన్నాయి. అందుకనే నవ్వొస్తుంది. బయటికి చెప్పరు కానీ కొంతమందికి ఏంటి ఇష్టం అంటే, ఎవరైనా ప్రత్యేకంగా కనబడుతున్నారు, పలానోళ్ళు ప్రార్థన చేస్తే ఏదన్నా జరుగుతుంది అని అంటే జనాలు చెవికోసిన మేకలాగా ఎగిరి గెంతులేస్తుంటారు. ఆహా, నేను అక్కడికి వెళ్తే నా గురించి చెప్తారు, వాళ్ళు ఏదో జరుగుతుంది అక్కడ, వాళ్ళు నా గురించి ప్రార్థన చేస్తే ఏదో అయిపోతాను నేను అని ఆశపడతారు. నువ్వు తప్ప ఏది అవ్వవు. నువ్వు
ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కలిగిన సంతోషం కంటే దుఃఖం, వేదన, కీడే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు ఆత్మీయంగా ఎక్కడ బలపరచబడాలో దేవుడు నిర్ణయించాడు. ఆ దైవజనుడికి నీకు కావలసిన ప్రతి ప్రత్యక్షత ఇస్తాడు, అందులో అనుమానం లేదంతే. ఆ దైవజనుడు వాక్యం చెప్తే నువ్వు సరిపోద్దేమో, ఆ దైవజనుడికి ఏదైనా ప్రవచన వరం ఉంటే మాట్లాడితే సరిపోద్దేమో, లేతే నీ ఇంటికి అడుగు పెడితే అది సరిపోద్దేమో, అంతే. అందుకే నిన్ను ఆ సంఘానికి అటాచ్ చేశాడు. లేకపోతే ఇలాంటి స్పెషల్ గా ఉండే వాళ్ళతో నీకు అటాచ్ చేద్దునేమో. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకమైన వారు, వాళ్ళు పబ్లిక్ తెలిసిన ప్రవక్తలు. నేనేమంటానంటే ప్రతి సేవకుడు కూడా ఒక ప్రవక్త, ప్రతి సేవకుడు ప్రవక్తే. ఎందుకంటే అమ్మ దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు అని చెప్పి ప్రవచనం చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అమ్మ నీకు సంతానం కలుగుతుంది, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సంతానం ఇస్తాడు, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మరి వీళ్ళ ప్రవక్తలు కాదా? వాళ్ళు చెప్పలేదా? వాళ్ళు ప్రవచించలేదా? నీ కుటుంబం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుందని మాట్లాడలేదా? మరి మాట్లాడినవి జరగలేదా? మరి ఇంకా ప్రత్యేకమైన ప్రవక్త ఏం కావాలి అంటే నీ బతుకంతా తేటతలం చేయాలా? అది నీకు అవసరం అంటే 10 మందికి అవమానకరమైన జీవితంగా నీ జీవితం ఉంటుంది. యేసు ప్రభువారు ఎప్పుడు ప్రవచనాలు చెప్పినప్పుడు పబ్లిక్ గా చెప్పలేదు. పబ్లిక్ చెప్పిన విషయాలు ఏమైనా ఉన్నాయని అంటే ఆయనకు జనన మరణ పునరుద్ధానాల విషయం చెప్పాడు. ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పబ్లిక్ గా మాట్లాడలేదు. ఆయన యాకోబు బావి దగ్గర ఆమెతోనే మాట్లాడారు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం ఎంత ఘోరంగా ఉందో మాట్లాడాడు. అంతనే సరి అయిపోయింది ఆవిడ. అది కావాలి. అంతేగాని నా పేరు పెట్టి పిలిచాడనో, లేకపోతే పేరు పెట్టి పలానా మాట అన్నాడనో, పిలిచినందువల్ల ఏమవుతుంది, పిలవకపోతే ఏమవుతుంది? ఒకవేళ పిలిస్తే బలపరచబడితే ప్రయోజనమే, ఒకవేళ ఏ మాట లేదు అనంటే దానివల్ల ఏమి ప్రయోజనం? ఆత్మీయంగా ఆలోచన చేయండి, శరీర సంబంధమైన మనుషుల్లాగా ప్రవర్తించకండి అని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ నేటి దినాల్లో కూడా ఇలాంటి వారు బహుమందిగా తయారవుతున్నారు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. పౌలు గారు 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే తన గురించి ఏం మాట్లాడుతున్నాడో అక్కడ అర్థమవుతుంది కొన్ని విషయాలు. ఏమంటాడనంటే 14 సంవత్సరాలకి ముందే దైవ ప్రత్యక్షత కలిగిందని, ఒక మనిషి ఉన్నాడని అంటూ ఎవరో ఒకరిని పోల్చి చెప్తున్నట్లుగా ఆయన పోలుస్తూ బలహీనతల్లో ఒకటి అని చెప్తున్నాడు. అతను అతిశయించే విషయం ఏంటో మాట్లాడుతున్నాడు. తనకి ఏదన్నా జరుగుతుందా, జరగాల్సిందా అనే విషయాన్ని అతను ప్రస్తావన తెస్తూ ఈ భూ సంబంధంగా కాక ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అని అంటాడు, 3వ ఆకాశం ఉందని, ఆకాశాలు 7 ఉన్నాయని కొందరు యూదులు భావిస్తారు. బైబిల్లో దేవుడు వెల్లడి చేసిన సత్యాల్లో ఇలాంటి దానికి ఏమాత్రం అవకాశం లేదు. 3వ ఆకాశం అనడంలో పౌలు భావం అత్యున్నతమైన ఆకాశము అని అర్థం. వాస్తవానికి మన కంటికి కనిపించే ఆకాశం, 2వది ఒక పొర ఉంది, అది అపవాది వాడి దూతలు ఉండేటువంటి మధ్యాకాశం. 3వది పరలోకమే 3వ ఆకాశం. ఇది బైబిల్ ఒప్పుకుంటున్న సత్యం. 7 ఆకాశాలు కాదు, బైబిల్ ఒప్పుకుంటున్న సత్యం. 3 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశం అనగా ఒక్కొక్క ప్లేస్ అన్నమాట. మన కంటికి కనిపించేది, తర్వాత అపవాది వాడి దూతలు ఉండేది, 3వది పరలోకం ప్రభు ఉండేది, అది 3వ ఆకాశం. ఈయన అదే చెప్తున్నాడు, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను అని. అతని ఆత్మ సంబంధమైన అనుభవాలే మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆత్మీయ దర్శనాలు, ఆత్మీయ అనుభవాలు పౌలు గారు చాలా కలిగి ఉన్నారు. జనాలు చెప్తున్న మాటలకు అతను అంటున్నాడు, నేనే అలాంటి అనుభవాలను కలిగి ఉన్నాను. నేను ఏదన్నా అతిశయంగా చెప్పుకోవాలని అంటే నేను తెలివి తక్కువగా కనబడుతున్నాను జనాలకి. ఎందుకంటే నేను చెప్పేది నిజమే. అయినా ఎవరైనా నన్ను చూసి నా మాటలు విని నా గురించి ఏదైనా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? మనుషులు విరిగి నలిగిన జీవితాన్ని చూడక, దేవునితో కలిగినటువంటి బంధాన్ని చూడక,
ఏదో పై పై పరిస్థితులను చూస్తున్నట్లు కనపడుతుంది. చూడగలిగిన ఆత్మీయ కోణాలను కాక భౌతికమైన విషయాలనే కోరుతూ చూస్తున్న మనుషులు నేటి దినాల్లో ఉన్నారు. దేవుడు పౌలు గారికి అనుగ్రహించిన అత్యధికమైన కృప ఆయన సువార్తను ప్రకటించడమే. ఆయన జీవితం దేవుని కొరకు అంకితం చేసి సువార్త ప్రకటించడానికి ఆయన పరిపూర్ణుడిగా ఇష్టపడ్డాడు. యేసు ప్రభు శిష్యులలో ఆయన టాలీ చేసుకుంటే నేను వాళ్ళకి ఏమి తక్కువగా లేను అనే మాట చెప్తాడు. ఆయన అంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి. పౌలు గారు నేను అత్యధికమైన వ్యక్తిగా గొప్ప చేసుకోకుండా నేనేదో స్పెషల్ అని ప్రజలకు కనబరచకుండా ఉండేటట్లుగా దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. అది నన్ను ఏం చేస్తుందంటే నలగొట్టబడుతున్నట్లుగా చేసేస్తుంది. అది ఎవరో కాదు, సాతాను దోతే. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా ఉండేటట్లుగా దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. అది నా జీవితాన్ని బాధకరంగా మార్చేసింది. చూడండి, పౌలు గారు ఎంత బాధపడి ఉంటాడో దాని గురించి 3 సార్లు ప్రార్థన చేశాడట. 3 సార్లు, ప్రభువా నాకున్న ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు, నేను భరించలేకపోతున్నాను అని 3 సార్లు ప్రార్థన చేశాడట. దేవుడు అతనికి జవాబుగా ఏం మాట్లాడుతున్నాడనంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా శక్తి పరిపూర్ణంగా నీకు నీ బలహీనతలో తోడుగా ఉంటుంది అన్నాడు. కాబట్టి నువ్వేమీ కలత చెందొద్దు, నేను నీకు నా కృపను ఇస్తున్నాను అన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి? వాస్తవానికి పౌలు గారు ఏదైతే అడిగారో అది దేవుడు ఇవ్వలేదు, అంతకన్నా శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. పౌలు గారు క్రీస్తు వలన ఆధ్యాత్మికంగా బలపరచదలుచుకుంటే అతడు తనలో బలహీనుడై ఉండాలని, తన బలహీనతను గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారా? నువ్వు ఏదైతే బలంగా ఉండాలి అని భావిస్తున్నావో, దేన్ని బట్టి బలం కావాలి అని ధైర్యపరచబడాలని ఆశపడుతున్నావో, అదే నీకు ఆటంకంగా అభ్యంతరకరంగా ఒకవేళ ఉంటే గనక నువ్వు పౌలు గారి యొక్క ఆలోచనలోకి వెళ్ళాలి. నీ కలిగిన బలహీనతలే దేవునికి దగ్గర చేసేవి, ఆ బలహీనతలే ప్రభు ఎదుట నిలబెట్టేవి. కలిగిన ఆ రోగం వల్లే నువ్వు దేవునికి దగ్గరవేది. అదే చెప్తున్నాడు ఆయన, నాకు కలిగిన ఈ శారీరక బలహీనత నాకు దేవునికి దగ్గరగా చేసింది. దావీదు భక్తుడు అంటాడు, శ్రమ కలగక ముందు నేను దేవునికి దూరంగాను వాక్యానికి విరుద్ధంగాను ఉన్నాను, కానీ శ్రమ కలిగిన తర్వాత నేను దేవునికి దగ్గర ఈ వాక్యాన్ని చేపట్టుకున్నాను అని. తన ఆత్మీయ జీవితంలో తన అనుభవం ఎంత శ్రేష్టమైనదో గమనించగలుగుతున్నారా? శ్రమ రాకముందట దేవునికి దూరంగా ఉన్నాడట, శ్రమ వచ్చిన తర్వాత దేవునికి దగ్గరగా ఉన్నాడట. అందుకే బలహీనత ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది. ఈరోజు నీకు ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తావు, ప్రభువా అని ఆయన వేడుకుంటుంటావు. అంటే ఆ బలహీనత నేను దేవుని దగ్గర చేసింది కదా. ఏదైనా కష్టం, ఇబ్బంది, సమస్య, రోగం నీ జీవితంలో ఏదైతే ఉందో అది నీకు దేవునికి దూరం చేసేది కాదు, అది దేవునికి దగ్గరకు చేసేదని గుర్తుపెట్టుకో. అందుకని అంటాడు, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడే బలవంతుణ్ణి. క్రీస్తు కోసం ఆయన చెబుతున్న మాటలు మనం గమనించాలి. అతని జీవితం, పరిచర్య అంతా కూడా క్రీస్తు కోసమే. తన కోసం కాక క్రీస్తు కోసమే
ఆయన బలము, శక్తి, ప్రభావము తనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే బాధల్లో కూడా అతను ఆనందిస్తున్నాడు. నిజ క్రైస్తవుడు అలాగే బాధల్లో కూడా ఆనందించగలుగుతాడు. కారణం ఏంటి అని అంటే, నా బలహీనత కాదు, బలహీనతలో బలం ఇచ్చే దేవుని గొప్పతనం నాకు ఉంది. నేను దేవుని కోసం నా జీవితాన్ని సమర్పించాను. అందుకనే బలహీనతల్లో గాని, నిందుల్లో గాని, ఇబ్బందుల్లో గాని, హింసల్లో గాని, ఉపద్రవంలో గాని నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఏమి గొప్పతనం! ఒక మనిషికి బాధ కలిగితే, వ్యాధి కలిగితే, కష్టం కలిగితే, నష్టం కలిగితే, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగితే దాంట్లో ఎవరు సంతోషిస్తారు? పైగా దేవుని మీద నేరం వేస్తూ, ప్రభువా నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నాకు ఇంత కష్టం రప్పించామంటారు. కానీ పౌలు గారు అలా అంటలేదు. దాన్నే నాకు దేవుడికి దగ్గర చేయడానికి పెట్టినది కనపడుతుంది నాకు. కనుక అన్ని విషయాల్లో నేను సంతోషిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను అని. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యుల వలె పౌలు గారు కూడా బలమైన పరిచర్య చేశాడు. సూచక్రియలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. చనిపోయిన వాళ్ళు లేచారు, కుంటోడు బాగుపడ్డాడు, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు తన సేవకుడి ద్వారా జరిగించాడు. అందుకే నేను వారికంటే తక్కువేమి కాదు, వారితో నేను కూడా సమానమే అని చెప్తున్నాడు. సంఘాన్ని కూడా బలపరుస్తూ, మీరు ఇతర సంఘాలతో పోల్చుకోకండి, ఏ విషయాలని మీరు పోల్చుకోకండి. మీరు ఓ ప్రత్యేకమైన జనాంగంగానే ఉన్నారు అని వారిని బలపరుస్తూ, నేను మీకు భారంగా ఉండాలనుకోవట్లేదు, నేను మూడోసారి మీ దగ్గర రావాలనుకుంటున్నాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద నేనేమి భారం మోపను, అంత నేనే భరిస్తాను. ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే, బహుశా అంతకు ముందు పౌలు గారు వచ్చినప్పుడు ఆయనకి పరిచయం చేయడానికి కానీ, సహకరించడానికి కానీ ఇబ్బంది పడి ఉంటారు. అందుకనే వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు ఇవ్వగలిగిన ధనం కన్నా వారి ప్రేమ, వారి సహవాసం ఆయనకి కావాలని ఆశపడుతున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదో ధనం ఇద్దాం, ధనం కొరకే ఆలోచన ఉంది పౌలు గారి కంటే. ఆయన అంటాడు, నాకు ధనం గురించి నేను చెప్పట్లేదు, మీతో కలిసిన సహవాసం, మీరు చూపించే ఆ ప్రేమ నాకు ముఖ్యం. సంఘాలకి నేను తండ్రి వంటి వాడును అని చెప్తున్నాడు. అతని ఆత్మీయ జీవితంలో ఎంత గొప్ప స్థితికి ఎదిగాడు అని అంటే, సంఘానికి ఆయన తండ్రి. అందుకని మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. క్రీస్తులో మీకు క్రమశిక్షణ ఇచ్చేవారు ఉన్నారే, వారు 10,000 మంది ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. ఎందుకంటే క్రీస్తు యేసు శుభవార్త ప్రకటించడంలో నేను మీకు తండ్రిని అయ్యాను. నేను మీకు తండ్రిని అని చెప్తున్నాడు. ఆత్మీయ తండ్రి ఆయన, ఆత్మీయ తండ్రి అపోస్తలుడైన పౌలు గారు. ఆ సంఘాల గురించి చెప్తూ, మీ కొరకు నేను ఏదో నాకు ఇస్తారని ఎదురు చూడట్లేదు, మీకే నేను ఇవ్వాలని సిద్ధపడుతున్నాను. వారి కోసం ఆయన సమయం ఇచ్చాడు, వారి కోసం ఆయన బలాన్ని ఇచ్చాడు, సామర్థ్యమును ఉపయోగించాడు. తనకున్నదంతా వారి కోసమే వెచ్చించేందుకు ఆయన సిద్ధపడుతున్నానని మాట్లాడుతున్నాడు. దేవుని సేవ చేసే సేవకుల్లో ఎక్కువ శాతం సంఘం కొరకే సమయాన్ని ఇచ్చిస్తారు, సంఘ క్షేమం కొరకే ప్రార్థిస్తారు, సంఘమే నాకు ముఖ్యమని భావిస్తారు. ఇది దేవుని కొరకు బ్రతికే సేవకులు చేసే పని. తమ కోసం బ్రతికేవారు ఉన్నారు,
వారి లోక సంబంధమైన స్వార్థపూరితమైన మనసు కలిగిన వారిగా బ్రతుకుతారు. పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను మీ కోసం బ్రతుకుతున్నాను అన్నాడు, సంఘం కోసం. యేసుక్రీస్తు వారు సంఘం కోసమే ప్రాణం పెట్టారు. నేను మీకోసం కూడా ప్రాణం పెట్టడానికి యేసు ప్రభులాగా సిద్ధపడుతున్నాను. నేను ఇవ్వగలిగింది ఏముంది నా దగ్గర? నా బలం ఇస్తున్నాను, నా సమయం ఇస్తున్నాను, నాకున్న సామర్థ్యం ఇస్తున్నాను. ఏది ఏమైనా సరే మీరు దేవుని ఎదుట నిలవబెట్టబడవాలననే నా ఆశ. నేను కోరుకుంటున్నది అదే. నాకు సంతోషం కలగాలి అని అంటే మీ దగ్గరికి నేను వచ్చి మీతో మాట్లాడితే నాకు సంతోషం కలుగుతుంది. మీరేదో నాకు ఖర్చు చేస్తారనో నేను ఆశపడట్లేదు, నాకేదో ఇస్తారో నేను ఆశపడతలేదు. మీకోసం నేను ఖర్చు అయిపోవాలని ఆశపడుతున్నాను. నేను మీకు భారంగా ఉండిపోయేనేమో, అందుకనే ఇక మీదట మీకు భారంగా ఉండదలచటం లేదు. కొరింథీలో ఈ విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పౌలు సంఘం నుంచి డబ్బేమీ ఆశించట్లేదని మాట్లాడుతున్నాడు ఆయన. వారేమో ఏదన్నా ఆశిస్తున్నాడేమో అని ఆలోచన చేస్తున్నారు. యెరూషలేమున్న క్రైస్తవుల కోసం వారికి చందాలెత్తి పంపించాలనడంలో అతని ఉద్దేశం ఏంటి అనంటే కొంత సొమ్ము చేజిక్కించుకొని తన కోసం వాడుకోవాలని కాదు. ఆ కొరింథీలో ఉన్న కొంతమంది విధవరాండ్లు ఉన్నారు, పరిచర్య జరుగుతూ ఉంది. ఈ కొరింథీ సంఘం నుంచి కూడా కొద్ది సొమ్ము అక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే తన స్వయంగా చేతులకు తీసుకోక తీతుక్కి మరొక సహోదరుడికి ఇలాంటి విషయాల్లో మీరే ఉండి వసూలు చేసి మీరే పట్టుకెళ్ళి ఇవ్వండి అని డైరెక్ట్ చేసేసాడు. ఒకవేళ నా దగ్గరికి వస్తే నేను ఏదన్నా తినేసాను అని అనుకుంటారేమో. ఈ రోజుల్లో ఉన్నాయి కాదు, ఆ రోజుల్లో కూడా కొరింథీ సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి అకానికి ఇస్తే ఆయనకి ఏం చేసుకుంటాడు, తినేస్తాడు, ఏదో ఖర్చు పెట్టేసుకుంటాడు, బియ్యం ఇచ్చేస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. దేవుని పని చేద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. సొమ్ము మీద ఇతర మీద ఆశ కాదు, దేవుని పని మీద దైవజనుడు ఆశ కలిగి ఉంటాడు. ఆయన పని కొరకే ఆశ కలిగి బ్రతుకుతాడు. ఆయన పని చేయాలని తాపత్రయం కలుగుతాడు. నేను ఎంతో ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు మాత్రం నన్ను తక్కువగా ప్రేమిస్తున్నారు. నేను మీకు భారంగా ఉంటానేమో అనుకున్నారేమో. మీకు భారంగా ఉండను, మీకు ఆటంకంగా ఉండను. దేవునిలో నడుచుకోండి, దేవుని కొరకు బ్రతకండి అని ఆయన చివరిగా మాట్లాడుతున్నాడు. ఆయన సంఘాన్ని బలపరచడంలో, ప్రోత్సహించడంలో అద్భుతమైన వైఖరి, ఆయన అనుభవాలతో కూడుకున్న విషయాలు తెలియచేశాడు. మనం కూడా పౌలు గారి వలె ఆత్మీయ అనుభవంలో ముందుకు సాగుతూ ఇతరమైన అబద్ధ బోధకుల మాటలు పట్టించుకోకుండా క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన పౌలు వలె మనం కూడా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడగలిగితే ప్రభు రాజ్యం కట్టబడుతుంది, సంఘాలు కట్టబడతాయి. సంఘం నుంచి సేవకుడు ఏదో ఆశించి సేవ చేయడం కాదు, ప్రభు దగ్గర నుంచి వచ్చిన వాటిని ప్రజలకు పంపించగలిగితే అది గొప్ప ఆశీర్వాదం అని సేవకులు ఆలోచన చేసి సేవలో సాగాలి. అలా సేవ చేయగలిగితే దేవుని రాజ్యం కట్టబడుతుంది. అటు విధంగా అందరూ కూడా నిత్యత్వం కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.